వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతం. మనము ఇందులో 6 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 7వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇది 10 అధ్యాయాలుగా విభజించారు రచయిత అయినటువంటి ఒట్టూరు బాలభట్ గారు. ఒక్కొక్క అధ్యాయానికి అద్భుతంగా ఒక్కొక్క పేరుని పెట్టారు. అందులో ఈ మొదటి దానికి సర్గలుగా విభజించారు. ప్రథమ సర్గ, ద్వితీయ సర్గ, అట్లా దశమ సర్గ వరకు. ఈ ప్రథమ సర్గలో శ్రీరామకృష్ణుల మహద్వైభవం అన్నటువంటి శీర్షికతో ఈ శ్లోకాలన్నీ రాశారు. అద్భుతమైనటువంటి శ్లోకాలు, 41 శ్లోకాలు. మనం ఇందులో 23వ శ్లోకము వరకు 6వ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఇప్పుడు 24వ శ్లోకం నుంచి ఈ 7వ ఎపిసోడ్లో చెప్పుకోబోతున్నాం. ఆత్మీయులారా, రామకృష్ణుల పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులతో ఒక కవితాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి రచనతో భక్తి రసప్లావితంగా రచించినటువంటి ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతం ఎంతో దివ్యమైనటువంటి గ్రంథం. మనము 24వ శ్లోకంలో ఏముందో చూద్దాం. భూమిం కులీన విబుధా న పదా స్పృశేయుః పూర్వే మనుష్య పదమిత్యవమాన బుద్ధ్యా అద్యత్వచింత్య మహిమార్ణవ రామకృష్ణస్య క్రీడరంగమితి భక్తి మనీషయా చ. రామకృష్ణస్య క్రీడరంగమితి భక్తి మనీషయా చ. ఇది ఒక చాలా చక్కటి చమత్కారమైన భావాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. చూద్దాం ఏం చమత్కారం చూపిస్తున్నారు. పూర్వము ఈ భూమి మనుషులు సంచరించే స్థలమని చిన్న చూపుతో దేవతలు ఈ భూమిని స్పృశించలేదు. అయితే ఇప్పుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీరామకృష్ణులు అవతరించి లీలలు సలిపిన పవిత్ర భూమి అని భక్తిభావంతో స్పృశించడం లేదు. 2 విధాలుగా దేవతలు ఈ భూమిని స్పృశించడం లేదు అని చెప్తున్నాడు. మొట్టమొదట రామకృష్ణులు అవతరించక ముందు ఏముంది, ఈ భూమండలం అంతా కూడా త్రిగుణాత్మకము పంచభూతాత్మకమైనటువంటి మనుషులు జన్మ కదా. వీళ్ళు అల్పత్వంతో ఉంటారు, షడ్వికారాలతో ఉంటారు, మానసికంగా కామక్రోధ లోభ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా అంతఃశత్రువులు వీళ్ళని పీడిస్తుంటే మనుషులు సంచరించే భూమి, ఈ భూమిని అస్సలు తాకకూడదు అనేటువంటి ఒక చులకన భావంతో, అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనుష్య పదం ఇత్య అవమాన బుద్ధ్య అంటే ఒక చిన్న చూపు చులకన భావంతో చూసేవారంట ఈ భూమిని. అయితే ఎప్పుడైతే శ్రీరామకృష్ణులు అవతరించారో దివ్యాతి దివ్యమైనటువంటి ఆయన మహాద్భుతమైన మహత్వపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని చూశారో అప్పుడు ఈ లీలలు, ఈ చరిత్ర, అబ్బా ఏమి మహనీయులు ఈయన, ఇటువంటి మహాత్ముల అవతరించినటువంటి ఈ పవిత్ర భూమి భరతభూమి, ఈ భూమండలము అని భక్తిభావంతో, గౌరవంతో, ఆదరభావంతో, ఆరాధన భావంతో, భయభక్తులతో స్పృశించడం లేదు అని చెప్తున్నారు. చూడండి ఎంత చమత్కారమైనటువంటి విషయం చెప్తున్నారో. రామకృష్ణ వారి యొక్క అవతరణ, వారి మహత్వపూర్ణమైనటువంటి స్థితి, ఉజ్వలమైనటువంటి జీవితము, వాటన్నింటినీ ఈ శ్లోకంలో పొందుపరుస్తున్నారు రచయిత అయినటువంటి ఒట్టూరు బాలభట్ గారు. తర్వాత 25వ శ్లోకంలోకి వెళుతున్నాం.
శ్రీరామకృష్ణ చరితస్య తు బిందుమాత్రం యస్ సంపిబేతు సకృదపి స్పృహయా పునః సహ మూర్ఖోపి నాన్యచరితం మనసాపి భుంక్తే తత్తాదృశీ తదనుపాధిక వస్య శక్తి నాన్యచరితం మనసాపి భుంక్తే తత్తాదృశీ తదనుపాధిక వస్య శక్తి. ఈ శ్లోకంలోని భావం చూద్దాము. ఇది కూడా ఎంతో అద్భుతమైనటువంటి భావాన్ని వెలిబూచుతుంది. చూడండి, శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర మరియు ఉపదేశాల అమృత భాండం నుంచి బిందువు మాత్రం క్రోలిన మూర్ఖుడైనప్పటికీ కూడా, ఎవరైతే ఈ జీవిత చరిత్ర, ఈ ఉపదేశాలు మొదలైనటువంటి అమృత భాండం నుంచి కేవలం ఒక బిందువు ఆస్వాదించినటువంటి వాడు ఎవడైనా సరే, వాడు మూర్ఖుడైనప్పటికీ కూడా ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని మనస్సులో సైతం తలవడు. ఆ మహనీయుని ఆకర్షణ శక్తి అంత గొప్పది. నిజమే కదండి. ఎంత దివ్యమైన ఆకర్షణ కాకపోతే ఆ ప్రత్యక్ష శిష్యులు కుటుంబాలని, విద్యా అవకాశాలని, ఉన్నత పదవుల్ని, సంపదల్ని అన్నింటినీ వదిలేసి ఆ దివ్యమైన అద్భుతమైన ఆకర్షణ శక్తి పరిధిలోకి వచ్చేస్తారు. ఎంత అపూర్వమైనటువంటి విషయం. ఆకర్షణ శక్తి అక్కడితో ఆగిందా? ఇప్పటికీ ఉంది కదా అదే ఆకర్షణ శక్తి. ఆ ఆకర్షణ శక్తి వలయంలోకి, పరిధిలోకి వచ్చినటువంటి ఆత్మీయ సోదర సోదరీమణులైనటువంటి శారదమ్మ భక్త కుటుంబమైన మీకు అందరికీ నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయితే ఇక్కడ మనము వివేకానంద స్వామీజీ యొక్క శిష్యులు. వివేకానంద స్వామి అమెరికా, యూరప్ దేశాల్లో ఆంగ్లంలో చెప్పినటువంటి అనేక అద్భుతమైన విషయాలను, ఉపన్యాసాలను అన్నింటినీ బెంగాలీలోకి అనువదించినటువంటి మహా ఉద్దండ పండితుడు, ఒక గొప్ప భాషా పటిమ కలిగినటువంటి మహనీయుడు అయినటువంటి శుద్ధానంద స్వామి తన జ్ఞాపకాలలో ఇలా రాసుకుంటున్నారు. చూడండి, ఈ మాటలన్నీ కూడా వివేకానంద స్వామి చెప్తున్నారు వాళ్ళ గురువు గురించి. ఎవరి గురించి? మన గురుదేవుల గురించి, రామకృష్ణుల వారి గురించి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది మనకి స్వామీజీ శిష్యుల యొక్క ప్రత్యక్ష సన్యాస శిష్యుల జీవిత గాథల్ని వివరించేటువంటి పుస్తకం మహనీయులు అన్న పుస్తకంలో ఈ చక్కటి వాక్యాలు మనకి కనిపిస్తాయి. చూడండి మిత్రులారా, ఆత్మీయులారా, ఏమిటంటే శుద్ధానంద స్వామి తన జ్ఞాపకాలలో ఈ విధంగా వ్రాసుకున్నారు. స్వామీజీ వాక్కులు శ్రీరామకృష్ణుల యథార్థ తత్వాన్ని ఒక కొత్త వెలుగులో ఆవిష్కరించాయి. ఎవరు శ్రీరాముడో, ఎవరు శ్రీకృష్ణుడో అతనే ఇప్పుడు శ్రీరామకృష్ణులుగా అవతరించారు. నేను ఈ సత్యాన్ని అవగతం చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాను. మీ మేధాశక్తితో శ్రీరామకృష్ణ అనబడే ఆ అసాధారణ సత్యాన్ని విశ్లేషించి చూడటానికి ప్రయత్నించండి. అది అంత సమంజసమైనది కాకపోయినా సరే, మీరు ఈ విధమైన విశ్లేషణ చేసిన కొద్దీ ఆయన చింతనలో మునిగిపోయి ఆనందంలో ఓలలాడుతారు. నేనిప్పటికీ ఆయన మహత్వపూర్ణమైన వ్యక్తిత్వాన్ని 1000లో ఒక్క వంతైనా అర్థం చేసుకోలేకపోయాను అని స్వామీజీ అనేవారు అని శుద్ధానంద స్వామి రాసుకున్నారు. ఎంత దివ్యమైనటువంటి విషయమండి. అసలు ఈ శ్లోకంలో చెప్పిన భావము, ఆ ఉపదేశాలు, ఆ చరిత్ర అనేటువంటి ఒక అమృత భాండం నుంచి ఒక్క బిందువు తీసుకున్నా, ఆస్వాదించినా, అబ్బా ఆహా ఏమి ఆనందం, ఏమి ఆకర్షణ, అపూర్వమైనటువంటి దివ్యానందంతో మనసంతా పొంగి పొరలిపోతుంది. అదే చెప్తున్నారు స్వామీజీ కూడా. ఎంత అద్భుతమైన వాక్యాలండి. తర్వాత మనము 26వ శ్లోకానికి వెళ్తున్నాం. క్షేత్ర ప్రదేశం చరణార్పణేన క్షేత్రాధిదేవీం కరమర్శనేన గంగా నదీం జాప్యవగాహనేన శ్రీరామకృష్ణో అత్యధికం పునాతి. శ్రీరామకృష్ణో అత్యధికం పునాతి. అబ్బా, ఈ ఒక్క శ్లోకంలో
మనకి ఆ మహానుభావురాలు జగజ్జనని అష్టసఖులలో ఒకరైనటువంటి రాణి రాస్మణి నిర్మించిన దివ్య భవతారిణి దక్షిణేశ్వర కాళికాలయం, ఆ దేవాలయంలో గురుదేవులు సలిపినటువంటి దివ్య లీల, ఆ అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రశాంతమైన దైవీ సంస్పర్శతో కూడిన దివ్య ఆధ్యాత్మిక స్పందనలతో కూడినటువంటి ఆ ఆలయము, ఆ పరిసరాలు, ఆ వాతావరణము మొత్తం మన కళ్ళ ముందు నిలుపుతున్నారు రచయిత గారు. చూద్దాం. శ్రీరామకృష్ణుల పాద స్పర్శ చేత దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం, కరస్పర్శ చేత భవతారిణి, పుణ్యస్నానం చేత గంగా నది, ఈ మూడింటి పవిత్రత మరింత ద్విగుణీకృతం అయ్యింది. ఏం చక్కటి భావన అండి! ఎంత అపూర్వమైనటువంటి భక్తి, ఎంత అపూర్వమైనటువంటి అద్భుతమైన ఒక కవితాత్మక దృష్టి చూడండి. అంటే సహజంగానే గంగా నది మహాపరమ పవిత్రమైన పుణ్యనది, జీవనది కదా. అయితే ఆ నది ఒకవైపు, పరమపావనమైనటువంటి భవతారిణి తల్లి వెలిసిన దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణము, ఆ తల్లి ఉన్నటువంటి ఆలయము, గంగానది, ఈ దక్షిణేశ్వర పరిసర ప్రాంతాలు, ఇవన్నీ కూడా వీటికి పవిత్రత పెరిగిపోయింది అని అంటున్నారు. శ్రీరామకృష్ణుల యొక్క పాదస్పర్శ చేత దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం. నిజమే, అసలు ఆ దక్షిణేశ్వరంలో చుట్టూ తిరుగుతూ ఉంటే అస్సలు ఎన్నిసార్లు అక్కడ అంగ ప్రదక్షిణలు చేసినా, అణువణువుని అపరూపమైన ఆరాధనా భావంతో నుదురు ఆనించి నమస్కరించుకున్నా ఆహా తనివి తీరదండి అటువంటి దివ్య దక్షిణేశ్వర ప్రాంగణం. ఆహా గురుదేవులు ఇక్కడ నడిచారు కదా అనేటువంటి భావనతో పులకించిపోతాం. మనకి నేత్రాలు అలాగే సజలనైనాలంటారు చూడండి, కళ్ళలోంచి నీళ్లు కారుతాయి. అటువంటిది శ్రీరామకృష్ణుల వారి పాద స్పర్శ చేత ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా పుణ్యతని, ధన్యత్వాన్ని సంతరించుకున్నది, రెట్టింపు అయిపోయింది ఆ ఆలయం యొక్క పవిత్రత. అలాగే భవతారిణి తల్లి కూడా, అమ్మో సామాన్యమా, ఆ తల్లిని పూజిస్తున్నాడు. అపూర్వమైనటువంటి ఆరాధన హృదయాంతరాళాల్లోంచి వచ్చేస్తుంది ఆ భక్తి భావన. ఆ భక్తి ఎటువంటి స్థాయికి వెళ్ళిందో మనం అందరము కూడా చదువుకున్నాం. నిష్కపటమైనటువంటి పసిబిడ్డల మనసులో అమ్మపైన ఏ విధంగా ఆధారపడతాడో ఆ విధంగా అమ్మ 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 అంటూ జగజ్జననిని ఎంత ఆరాటంగా, ఎంత తపస్సుగా, ఎంత వ్యాకులతతో ప్రార్థించాడు గురుదేవులు. ఆ తల్లి సజీవ చైతన్యమూర్తిగా అక్కడ వెలిసేటట్లు చేశారు కదండి. సామాన్యమైన విషయమా? మధుర్నాథ్ విశ్వాస్ వచ్చి చూస్తాడు గుడిలో ఆయన చేస్తున్నటువంటి పూజని దూరం నుంచి గమనిస్తాడు. అబ్బా ఇక్కడ తప్పకుండా దేవి జాగృతమైంది, మా జన్మలు సార్థకమయ్యాయి, ఈ ఆలయం నిర్మించిన దానికి రాణి రాస్మణి నిజంగా చరితార్థురాలైపోయింది అని చెప్పి పులకించిపోతాడు. ఆయన పట్టేస్తాడు అక్కడ. అబ్బా ఈయన సామాన్యమైనటువంటి అర్చకుడు కాదు, సాక్షాత్ తల్లిని సజీవ చైతన్యమూర్తిగా ఇక్కడ నిలిపేశాడు, తాను దర్శించాడు అన్న విషయాన్ని ఆ ఆలయం అంతా కూడా ఆ సజీవ చైతన్యమూర్తిలోంచి వెలువడేటువంటి తేజస్సుతో నిండిపోయినట్లుగా దర్శించాడండి. ఏమి పుణ్యాత్ముడు మధుర్నాథ్ విశ్వాస్ కూడా. ఆహా ఎంత అద్భుతమైన విషయమో చెప్పలేం. ఆ తల్లి యొక్క పవిత్రత రెట్టింపైంది అని రాస్తారు చూడండి, ఎంత అద్భుతంగా రాశాడు. ఆహా. తర్వాత ఇంకొక అంశము, ఇట్లాగా ఎంతో చక్కగా ఈ శ్లోకంలోని భావాన్ని మనం చూసాం కదా. ఇంకొక శ్లోకానికి వెళ్తున్నాం మనం. పూర్ణావతార పురుషస్య గదాధరస్య పాదార్పణే సపది భారత పుణ్యభూమేః సర్వాంగ కందలిత కంటక కుడ్మలాని బ్రహ్మాండమండలమశేషమహో పునంతి. పునంతి అన్నా, ముందు శ్లోకంలో పునాతి అన్నా కూడా పవిత్రమైపోయింది అని చెప్పడం. అక్కడ ఆ శ్లోకంలో చెప్పిన పవిత్రత భావమే ఈ శ్లోకంలో కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏమి పవిత్రమైనది?
చూడండి, ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమున్నదంటే, ఈ దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణము, ఈ గంగానది, వీటన్నిటి యొక్క పవిత్రత, అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక స్పందనల గురించి మనకి శ్రీరామకృష్ణ కథామృతంలో మన మాస్టర్ మహాశైలు మహేంద్రనాథ్ గుప్తా అత్యద్భుతంగా రమణీయంగా రాశారండి. ఆ వాక్యాలను కూడా ఒక్కసారి స్మరించుకొని తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి ఆత్మీయులారా, ఇది మొదటి భాగంలో మనకి లభిస్తోంది. ఇప్పుడు మన మహేంద్రనాథ్ తర్వాత లాటు ఇద్దరు కూడా ఇక్కడ గది దగ్గర నించోని ఉన్నారంట. గురుదేవులు ఏం చేశారు, అలా పంచవటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు. ఈ తిరిగి వస్తున్నటువంటి ఈ మహనీయుల యొక్క, ఈ పరమహంస గురుదేవుల యొక్క వెనుక పైన ఆకాశం కనిపిస్తోంది. అది ఎలాగుంది? ఆకాశం నీలి మేఘాలతో క్రమ్మి ఉంది. దాని ప్రతిబింబం గంగా నదిలో ప్రతిఫలిస్తోంది. దానితో గంగాజలం కృష్ణవర్ణంలో అగిపిస్తోంది, ఎంతో పవిత్రంగా. అయితే స్వయంగా ఆ భగవంతుడే భక్తుల నిమిత్తం మర్త్యలోకంలో మానవ రూపాన అవతరించినట్లు శ్రీరామకృష్ణులు చేస్తున్నారు. కల్మషహారిణి హరి పాదపద్మ సంజాత అయిన పవిత్ర భాగీరథి తీరాన నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఆయన సల్పిన కఠోర సాధనలకు, పొందిన మహోన్నత ఆధ్యాత్మిక స్థితులకు మేము సాక్ష్యం. ఆయనకు ఇవే మా జోహార్లు అన్నట్టుగా చెట్లన్నీ తలలు ఊపుతున్నాయి. ఆహా, ఆ పరమహంస సమక్షాన మానవులే కాక పశుపక్షాదులు, చెట్టు చేమలు, ధూళి రేణువులు సైతం పరమ పావనతను సంతరించుకున్నాయి. ఎంత దివ్యమైన దృశ్యాన్ని ఆవిష్కరించారండి మన మహేంద్రనాథ్ గుప్తా. ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. గురుదేవులు అలా రావడాన్ని, ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మనం పులకించిపోయేటంతటి భక్తి భావనతో అంత రమణీయంగా వర్ణించారు మన అమ్మగారు. మహేంద్రనాథ్ గుప్తాకి సంబంధించిన ఒక చక్కటి విషయం, గురుదేవుల మహాసమాధి తర్వాత వీరు దక్షిణేశ్వరానికి వెళ్తూ, అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే ఏ స్నానఘట్టంలో అయితే గురుదేవులు స్నానం చేసేవారో అక్కడ ఒక తువ్వాలుతో ఆ గంగా జలాన్ని ముంచి, అది అలాగే తడి తువ్వాలని తీసుకొని వచ్చి తన ఇంటికి వచ్చి అక్కడున్న భక్తుల మీదంతా ఈ తువ్వాల్లో నీళ్లు అలా చిలకరించేవారన్నమాట. ఆహా, అసలే గంగానది పరమ పవిత్రమైనది. ఇదిగో మన గురుదేవులు స్నానం చేయడం వల్ల ఇంకా మహత్తరమైన దివ్యత్వాన్ని సంతరించుకున్నటువంటి జలము, ఆ జల బిందువులు ఇవి. గంగా జలము గురుదేవుల స్పర్శతో మరింత ద్విగుణీకృతమై పునీతమైనటువంటి ఈ దివ్యజలాన్ని మీపైన చల్లుతున్నానంటూ చల్లేవారు. ఎంత అద్భుతమైన భావన చూడండి. ఇక 27వ శ్లోకంలోని భావం చూస్తున్నాం. పూర్ణావతార పురుషుడైన గదాధరుడి పాదస్పర్శచే తన సర్వ అవయవాలందు ఆనంద అనుభూతిని చవిచూసిన భరతభూమి ఈ అశేష బ్రహ్మాండ మండలాన్ని పునీతం చేస్తున్నది. ఇదొక మహాద్భుతమైనటువంటి భావం చూడండి. ఏమిటి? ఆయన పొందినటువంటి దివ్యాతి దివ్యమైన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు, ఇందాక చెప్పుకున్నట్లు ఆయన సల్పిన కఠోర సాధనలు, వీటన్నిటి ద్వారా ఆ దక్షిణేశ్వరంలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక అపూర్వమైన విశ్వకుండలిని జాగృతమైంది. ఆహా ఆహా, ఏమి దివ్యమైనటువంటి విషయము! అలాంటి పూర్ణావతారులైనటువంటి గదాధరుల యొక్క పాదస్పర్శ చేత ఈ భరత భూమికి ఉన్నటువంటి సర్వ అవయవములలో ఒక ఆనందభూతిని చవిచూసిందంట ఆ తల్లి. నిజంగా కదా, అబ్బా, ఊహించుకుంటేనే ఎంత అపూర్వంగా ఉందో చూడండి. అంటే ఈ మహాత్ముడు మన గురుదేవులు ఉన్నటువంటి ఈ కేంద్ర బిందువు నుంచి అటువంటి మహా దివ్యత్వ ప్రకాశము దేశం మొత్తము, భరతమాత యొక్క సర్వావయవములు అంటే ఏంటి, అన్ని ప్రాంతాలకి ఈ దివ్యత్వం ప్రసరించేసింది. దాంతో ఏమైంది, ఇది ఈ భరత భూమి అన్నది మొత్తం అశేష బ్రహ్మాండ మండలాన్నంతా కూడా పునీతం చేస్తున్నది. అద్భుతమైన భావం కదండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అసలు ఆయన చేసినటువంటి అపూర్వమైన తపస్సులు,
అబ్బా! ఆయన పొందిన ఆ భావముఖంలో నెలకొని ఉంటూ తాను పొందిన అనుభూతులు వేదాంగాలలో ఉపనిషత్తులలో వర్ణించిన శాస్త్రాలలో వర్ణించబడ్డ అపూర్వమైన అవస్థలను స్థితిగతులను పార్వస్య భావాలని సమాధ స్థితులని అన్నింటినీ ఇంకేం ఎవరికి మిగల్లే అక్కడ. అంత అద్భుతమైనటువంటి సాధనతో వ్యాకులతతో ఏడ్చి అమ్మ బాబోయ్ ఏమి సాధనలు అట్లా చేసి ఇంత కృషి చేయడం వల్ల, ఇంత తపస్సు చేయడం వల్ల, ఇంత పరితపించడం వల్ల, ఇంత ఆర్తి చూపించడం వల్ల, ఇంత వ్యాకులత చూపించడం వల్ల ఆ తల్లి జాగ్రత్త దేవతగా అక్కడ ఆవిర్భవించి మేలుకొని ఎంత పులకించిపోయిందో ఆ తల్లి, ఆ జగన్మాత కాళీదేవి. అలాగా భరతమాత పులకించిపోయి ఆ పులకింత ఆనందానుభూతి ఆమె సర్వావయవాలకు కూడా పాకిపోయింది. దాంతో ఈ భారత భూమి బ్రహ్మాండ మండలాన్నంతటిని కూడా పునీతం చేస్తున్నదంటండి. ఒక్కసారి ఊహించుకోండి. ఎంత దివ్యమైన అపూర్వమైనటువంటి భావాన్ని చూపించారో రచయిత గారు. చాలా అద్భుతం. అటువంటి గురుదేవులని నిరంతరం ఆ దివ్యానుభూతుల్ని మనము కూడా నిరంతరం తలుచుకుంటూనే ఉందాం, మననం చేసుకుంటూనే ఉందాం. మనసులో మరీ కూడా తలుచుకుంటూ మనల్ని కూడా ఆ స్వామి చింతన పునీతం చేస్తుందని పరిపూర్ణమైన విశ్వాసంతో, వినమ్రతతో మూర్తిత్రయాన్ని మరింతగా మన మనసు దృఢంగా అందులో లీనమయ్యేటట్లు ఆ చింతనని మనకి వదలకుండా ప్రసాదించమని మరీ వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.